హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. ఇవాళ నేను లైనెక్స్లో యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మనం లైనెక్స్లో బేసికల్గా టూ టైప్స్ ఆఫ్ యూజర్స్ని టూ టైప్స్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ పట్టి కనెక్ట్ అవ్వాలి సర్వర్కి. ఓకే, పట్టి మనం టూ విధాలుగా కనెక్ట్ అవ్వచ్చు. ఒకటి పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు ఇలాగా, లేదంటే ఇంకో విధంగా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నా పేరు అశోక్. సో నేను అశోక్ నేజర్తో కనెక్ట్ అవుతున్నాను. సో ఇది నా సర్వర్ ఐపీ అడ్రస్ అనమాట. ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇది విజిబుల్ అవ్వకపోతే, మీకు పట్టి అనేది పైన విజిబుల్ అవ్వకపోతే మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పుట్టికి సంబంధించిన ఎక్స్ట్రా ఎడిషన్స్ అనమాట, ఫీచర్స్. అండ్ నాట్ లైక్ ఫీచర్స్, ఎక్స్ట్రా ఎడిషన్స్ ఇవన్నీ. సో చేంజ్ సెట్టింగ్స్, అపీరియన్స్, చేంజ్ మన ఫాంట్ టైపు, ఫాంట్ స్టైల్, సైజ్. ఓకే, నేను బోల్డ్ పెట్టుకొని 14 పెట్టుకున్నా. అప్లై. ఓకే, నౌ ఫస్ట్ మనం రూట్ యూజర్లోకి వెళ్ళలేదు, నార్మల్ యూజర్గా చెక్ చేస్తున్నాం. నార్మల్ యూజర్గా ఫస్ట్ ఎగ్జిస్టింగ్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్వర్డ్స్ యూజర్స్ చెక్ చేసుకుంటాం. ఇది ఈటీసీ పాస్ డబ్ల్యూడి అనేది యూజర్స్ యొక్క డేటా. ఓకే, దీంట్లో ఇప్పుడు వీళ్ళంతా యూజర్స్ అన్నమాట. ఓకే, సంథింగ్ లైక్ వీళ్ళంతా డిఫాల్ట్ యూజర్స్ కొంతమంది. ఓకే, ఇప్పుడు మనం న్యూ యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ని క్రియేట్ అంటే మనం రూట్లోకి వెళ్ళాలి. రూట్లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, రూట్లో లేకుండా క్రియేట్ చేయొచ్చు. మనం రూట్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ sudo -i. ఓకే, ఇప్పుడు మనం రూట్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనం బేసిక్గా నేను ముందు చెప్పాను కదా, ముందు స్టేట్ చేసినట్టుగా టూ కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ యాడ్ యూజర్ టెస్ట్ యూజర్, ఇదొకటి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3. ఓకే, ఫుల్ నేమ్ అడుగుతుంది. ఓకే, రూమ్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ అడుగుతుంది, హోమ్ ఫోన్ అడుగుతుంది, అదర్. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. సో ఇది ఒక యూజర్ అనమాట. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఈ యూజర్ ఉన్నారు లేదనేది మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, చెక్ చేయాలంటే సేమ్ అదే పార్ట్ ఈటీసీ ఈఏఎస్ఎస్ డబ్ల్యూడి. ఓకే, ఇప్పుడు ఈ యూజర్ ఉన్నారో లేదో చూద్దాం మనం. చూసారా, ఇక్కడ టెస్ట్ యూజర్ అనే పాస్వర్డ్, టెస్ట్ యూజర్ అనే యూజరు, తన యొక్క డీటెయిల్స్ వచ్చాయి. మనం ఇచ్చిన ఫుల్ నేము, ఓకే, రూమ్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్, హోమ్ కాంటాక్ట్ అన్నీ వచ్చాయి, హోమ్ డైరెక్టరీ వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు ఇంకో యూజర్ ఇద్దాం. ఇందాక మనం ఏం చేసాము, యాడ్ యూజర్ చేసాం. ఇప్పుడు యూజర్ యాడ్ చేద్దాం. యూజర్ యాడ్ టెస్ట్ యూజర్ 2. ఓకే, సో ఇప్పుడు కూడా యూజర్ క్రియేట్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా యూజర్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. యూజర్ యాడ్కి యాడ్ యూజర్కి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద యూజర్ యాడ్ అండ్ యాడ్ యూజర్. నేను ఫస్ట్ యాడ్ యూజర్ చేసినప్పుడు, సో ఎవ్రీథింగ్ ఏ యూజర్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది, రూమ్ నెంబర్ అడుగుతుంది, వర్క్ ఫోన్ అడుగుతుంది, హోమ్ ఫోన్ అడుగుతుంది, అదర్ అడుగుతుంది. ఎవ్రీథింగ్ రిక్వెస్టింగ్ ద టెస్ట్ యూజర్ 3 హీరో ఉంది. ఓకే, అండ్ అదే యూజర్ యాడ్ అయితే మనకు అలా అడగదు, ఓన్లీ యూజర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ యూజర్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, కానీ పాస్వర్డ్ లేదు. మనం సపరేట్గా ఈ యూజర్కి మళ్ళీ ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చుకోవాలి, డేటా అన్నీ ఇచ్చుకోవాలి మనం. ఓకే, సో పాస్వర్డ్ ఇచ్చా.
ఇన్ కేస్ యూజర్ సంబంధించిన డేటా కావాలంటే మనం సపరేట్ మళ్ళీ ఇచ్చుకోవాలన్నమాట. అంటే లైక్ హోమ్ ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఇచ్చుకోవాలి. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద two users two commands is this one. This is one of the interview question. Okay, thank you guys, bye.